Hi, hello friends. Welcome to Indian Tech Guru for you. Computer Networks Model Test 1 explanation చూద్దాం. Which transmission media provides the highest transmission speed in a network? Given answers are optical fiber, electrical cable, twisted pair cable, coaxial cable. ఇక్కడ మీరు చూసారంటే ట్విస్టెడ్ పెయిర్ కేబుల్ అంటే ఈ విధంగా ఉంటుంది. సో ఒకటి వచ్చేసి అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ కేబుల్. అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ కేబుల్ అంటే దానికి ఏం షీల్డ్ ఉండదు. ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా కేబుల్ ట్విస్ట్ అయి ఉంటుంది అనమాట. రెండు కేబుల్స్ని ట్విస్ట్ చేసి ఉంటాం. అంటే మనం ఓల్డెన్ డేస్లో కరెంట్ వైర్లు వాడుతున్నాం కదా, ఆ విధంగా ఉంటుంది అనమాట. షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ కేబుల్ అంటే ఈ విధంగా షీల్డ్, మనకి డిష్ వైర్ లాగా షీల్డ్ ఉంటుంది. ఆ షీల్డ్ లోపల మనం ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ట్విస్టెడ్ పెయిర్ ఉంటుంది. ఇక కోయాక్సిల్ కేబుల్ అంటే డిష్ వైర్. డిష్ వైర్ తెలుసు కదా అందరికీ. ఆ డిష్ వైర్ని కోయాక్సిల్ కేబుల్ అంటారు. సో ఈ డిష్ వైర్ ఈ విధంగా ఉంటుంది, మనం చూసే ఉంటాం. ఇక ఫైనల్గా ఫైబర్ ఆప్టిక్ కేబుల్. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఈ విధంగా ఉంటుంది. సో వీటన్నిటిలో కల్లా పవర్ఫుల్ ఏంటంటే టాప్ నుంచి బాటమ్కి స్పీడ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ కంటే షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ ఫాస్ట్గా ఉంటుంది డేటా ట్రాన్స్మిషన్. సో ట్విస్టెడ్ పెయిర్ కేబుల్ కంటే కోయాక్సిల్ కేబుల్కి ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. అన్నిటికంటే ఫాస్టెస్ట్ వచ్చేసి ఫైబర్ ఆప్టిక్ కేబుల్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అన్నిటికంటే హైయెస్ట్ ట్రాన్స్మిషన్ స్పీడ్ అనేది ఉంటుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ దెర్ ఆర్ n సిగ్నల్ సోర్సెస్ ఆఫ్ సేమ్ డేటా రేట్, then the TDM అంటే టైమ్ డివిజన్ లింక్ హ్యాస్ డాష్ స్లాట్స్. ఇది క్వశ్చన్. సో ఇక్కడ మనం చూడాల్సింది క్వశ్చన్లో ఉండేది టీడీఎం అంటే టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్. సో టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్లో మనం ఏం చేస్తాము? టైం స్లాట్స్ని డివైడ్ చేస్తాం అన్నమాట. సిగ్నల్స్కి టైం స్లాట్స్ని డివైడ్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్క సిగ్నల్ స్లాట్కి కూడా ఖచ్చితంగా మనం ఈ స్లాట్స్ని ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. కాకుంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్ మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మీద మనకి ఒక 10 సిగ్నల్ సోర్సెస్ ఉన్నాయనుకున్నాం. 10 సిగ్నల్ సోర్సెస్. ఈ 10 సిగ్నల్ సోర్సెస్కి ఈ కేబుల్ అవసరం అవుతుంది. ఓకే అనుకుంటే ఇప్పుడు ఈ 10 సిగ్నల్ సోర్సెస్లో ప్రతి ఒక్క సిగ్నల్ సోర్స్కి ఒక 10 మిల్లీ సెకండ్స్ టైం ఇచ్చాం అనుకున్నాం. సో ఈ 10 మిల్లీ సెకండ్స్ టైంలో ఒక పర్టికులర్ సిగ్నల్ సోర్సు కంప్లీట్ n స్లాట్స్ని యూజ్ చేసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 స్లాట్స్ ఉన్నాయనుకోండి. ఆ ఫైబర్ ఆప్టిక్ కేబుల్లో 20 స్లాట్స్ ఉన్నాయనుకుంటే ఈ 20 స్లాట్స్ని 10 మిల్లీ సెకండ్స్ ఫస్ట్ సిగ్నల్ సోర్స్ యూజ్ చేసుకుంటుంది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ 10 మిల్లీ సెకండ్స్ సెకండ్ సిగ్నల్ సోర్స్ యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ 10 మిల్లీ సెకండ్స్ థర్డ్ సిగ్నల్ సోర్స్ యూజ్ చేసుకుంటుంది. కాబట్టి సో మొత్తం మీద ప్రతి ఒక్క సిగ్నల్ సోర్స్ కూడా ప్రతి స్లాట్ని కూడా యూజ్ చేసుకుంటుంది దానికి ఇచ్చిన టైంలో. సో మిగతా టైంలో ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సిగ్నల్ సోర్స్ 10 మిల్లీ సెకండ్స్ ఈ n స్లాట్స్ని యూజ్ చేసుకుంది. సో నెక్స్ట్ 10 మిల్లీ సెకండ్స్ సెకండ్ సిగ్నల్ సోర్స్ యూజ్ చేసుకుంటుంది. కాబట్టి ఫస్ట్ సిగ్నల్ సోర్స్ ఐడియల్గా ఉంటుంది. ఓకే, ఐడియల్గా ఉంటుంది. మళ్ళీ దాని టర్న్ వచ్చేదాకా అది ఐడియల్గా ఉంటుంది అనమాట. కాబట్టి సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? n స్లాట్స్ని యూజ్ చేసుకుంటుంది. ఎక్కడది? టీడీఎంలో టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్ మాత్రమే. ఎందుకంటే ఇక్కడ దేన్ని బేస్ చేసుకుని మనం డివైడ్ చేస్తున్నాం? టైం స్లాట్ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తున్నాం కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది? n స్లాట్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. డైరెక్ట్ క్వశ్చన్. డేటా కమ్యూనికేషన్ సిస్టమ్ స్పానింగ్ స్టేట్స్, కంట్రీస్ ఆర్ ద హోల్ వరల్డ్ ఈజ్ కాల్డ్. దీనికి ఆన్సర్ ఏమవుతుంది? వైడ్ ఏరియా నెట్వర్క్, WAN, వైడ్ ఏరియా నెట్వర్క్. ల్యాన్ అంటే లోకల్గా ఒక కాలేజ్లో కానీ ఒక స్కూల్లో కానీ ఒక లోకల్ ఏరియాలో మనం పెట్టుకుంటే నెట్వర్క్ని దాన్ని ల్యాన్ అని చెప్పుకుంటాం. మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే ఒక మెట్రోపాలిటన్ ఏరియా, ఒక సిటీ లేదంటే ఒక టౌన్లో మనం నెట్వర్క్ని పెట్టుకున్నాం అంటే దాన్ని మ్యాన్ అని చెప్పుకుంటాం. WAN అంటే స్టేట్స్, 2 స్టేట్స్ మధ్యలో కానీ లేదంటే కంట్రీస్ మధ్యలో కానీ లేదంటే వరల్డ్ వైడ్ మనం ఒక నెట్వర్క్ని ప్రొవైడ్ చేసి దాన్ని వైడ్ ఏరియా నెట్వర్క్ అని చెప్పుకుంటాం. బట్ ఫైనల్గా PAN అంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ ఫోన్ని కంప్యూటర్ కనెక్ట్ చేస్తున్నాం యూజింగ్ వైఫై, లేదంటే 2 కంప్యూటర్లని వైఫైతో కనెక్ట్ చేస్తున్నాం. సో అటువంటి నెట్వర్క్ని అంటే పర్సనలైజ్డ్ నెట్వర్క్స్ని
పర్సనల్ ఏరియా నెట్వర్క్స్ అని చెప్పుకుంటాము, దాన్ని PAN అని చెప్పుకుంటాం. కాబట్టి ఇప్పుడు డిఫరెంట్ స్టేట్స్, కంట్రీస్, వరల్డ్ వైడ్ మనం యూజ్ చేసే నెట్వర్క్ ఏంది? WAN, వైడ్ ఏరియా నెట్వర్క్. ఆన్సర్ అవుతుంది వైడ్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫిజికల్ లేయర్ ఈస్ కన్సర్న్ విత్. ఫిజికల్ లేయర్ డెలివరీ ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ మనం చూస్తే ప్రాసెస్ టు ప్రాసెస్ డెలివరీ. ప్రాసెస్ టు ప్రాసెస్ డెలివరీ దేంట్లో ఉంటుంది? ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఉంటుంది. ప్రాసెస్ టు ప్రాసెస్ డెలివరీ అనేది ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఉంటుంది. బిట్ బై బిట్ డెలివరీ అనేది ఫిజికల్ లేయర్లో ఉంటుంది అనమాట. అంటే ఫిజికల్ లేయర్ అంటే యాక్చువల్గా ఎంత మనం చెప్తున్నాం కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్. సో ఆ కేబుల్స్లో ఏదో ఒక టైప్ కేబుల్ యూజ్ చేసి మనం ట్రాన్స్మిట్ చేస్తాం డేటాని ఫిజికల్గా. ఫిజికల్గా డేటా ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది? బిట్స్ రూపంలో ట్రాన్స్మిట్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ అవుతుంది బిట్ బై బిట్ డెలివరీ అని చెప్పుకుంటాం. ఇంకా పోర్ట్ బై పోర్ట్ డెలివరీ అంటే ఏ లెవెల్లో జరుగుతుంది? నెట్వర్క్ లేయర్ లెవెల్లో జరుగుతుంది. పోర్ట్ టు పోర్ట్ డెలివరీ అనేది నెట్వర్క్ లేయర్ లెవెల్లో జరుగుతుంది. ఇంకా ఫైనల్గా అప్లికేషన్ టు అప్లికేషన్ డెలివరీ అనేది ఎక్కడ జరుగుతుంది? హైయెస్ట్ లేయర్, అప్లికేషన్ లేయర్లో జరుగుతుంది అన్నమాట. కాబట్టి దీనికి ఆన్సర్ అవుతుంది బిట్ బై బిట్ డెలివరీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మల్టీప్లెక్సింగ్ టెక్నిక్ దట్ షిఫ్ట్స్ ఈచ్ సిగ్నల్ టు ఏ డిఫరెంట్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ? ప్రతి సిగ్నల్ కూడా ఫ్రీక్వెన్సీ బేస్ చేసుకొని షిఫ్ట్ చేసేది ఏమై ఉంటుంది? ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, FDM, ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం TDM అంటే టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్ అని. పర్టికులర్ టైం పీరియడ్ని మనం అలొకేట్ చేస్తాము. PDM అంటే ఫేజ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. ఫేజ్ చేంజ్ చేయడం ద్వారా మల్టీప్లెక్సింగ్ పర్ఫామ్ చేస్తాము. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీని బట్టి అన్నాడు కాబట్టి మనకు ఆన్సర్ అవుతుంది ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫిజికల్ లేయర్ ప్రొవైడ్స్ గివెన్ ఆన్సర్స్ ఆర్ స్పెసిఫికేషన్ ఫర్ IR over optical fiber, electrical specification of transmission line, signal level, mechanical specifications of electrical connectors and cables. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 డిఫరెంట్ పాయింట్స్లో కూడా మనకి కేబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ స్పెసిఫికేషన్ అంటే కేబుల్లో ఎంత ఎలక్ట్రిసిటీ మనం ట్రాన్స్ఫర్ చేయాలి. మెకానికల్ స్పెసిఫికేషన్ అంటే కేబుల్ ఏ విధంగా మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఓకే, సో ఎలక్ట్రికల్ కనెక్టర్స్, కేబుల్స్ ఏ విధంగా ఉన్నాయని. తర్వాత స్పెసిఫికేషన్ ఫర్ IR అంటే ఇన్ఫ్రారెడ్, IR ఓవర్ ఆప్టికల్ ఫైబర్. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ని ఏ విధంగా పంపించాలి. సో ఇవన్నీ కూడా మనం చూస్తే కేబుల్కి సంబంధించిందే ఉంది. కాబట్టి కేబుల్కి సంబంధించింది అంటే ఖచ్చితంగా అది దేనికి సంబంధించింది ఉంటుంది? ఫిజికల్ లేయర్కి సంబంధించింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ఆఫ్ ది మెన్షన్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ నెట్వర్క్ టోపాలజీ రిక్వైర్స్ ఏ సెంట్రల్ కంట్రోలర్ ఆర్ హబ్? సెంట్రల్ కంట్రోలర్ ఆర్ హబ్. గివెన్ ఆన్సర్స్ ఆర్ బస్సు, స్టార్, రింగ్, మెష్. ఇప్పుడు చూద్దాం ఏ టోపాలజీలో మనకి సెంట్రల్ కంట్రోలర్ కానీ హబ్ కానీ అవసరమో చూద్దాం. చూడండి, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోపాలజీస్. పాయింట్ టు పాయింట్ అంటే డైరెక్ట్ కనెక్షన్. సెకండ్ వన్ వచ్చేసి బస్ టోపాలజీ. బస్ టోపాలజీలో కూడా ఎక్కడ కూడా సెంట్రలైజ్డ్ కంట్రోల్ మనకేం కనిపించట్లేదు. రింగ్ టోపాలజీలో కూడా సెంట్రలైజ్డ్ కంట్రోల్ అనేది కనిపించట్లేదు. స్టార్ టోపాలజీ చూసామంటే మనకి సెంట్రలైజ్డ్ కంట్రోల్ అనేది కనిపిస్తుంది. ఒక సెంట్రలైజ్డ్ హబ్ అనేది మిగతా కంప్యూటర్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంది. ఓకే, జాగ్రత్తగా గమనించండి. సో నెక్స్ట్ ట్రీలో కూడా మనకి సెంట్రలైజ్డ్ కంట్రోలింగ్ అనేది లేదు. మెష్లో కూడా లేదు. హైబ్రిడ్లో ఒకవేళ మనం స్టార్ టోపాలజీ యూజ్ చేస్తే హైబ్రిడ్లో ఉండడానికి అవకాశం ఉంది, కానీ మనం దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దేంట్లో మనకి సెంట్రలైజ్డ్ కంట్రోల్ ఉంది? స్టార్ టోపాలజీలో సెంట్రలైజ్డ్ కంట్రోల్ అనేది ఉందన్నమాట. కాబట్టి ఆన్సర్ అవుతుంది స్టార్ టోపాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అసింక్రోనస్ సీరియల్ కమ్యూనికేషన్ ద ఫిజికల్ లేయర్ ప్రొవైడ్స్ డాష్ అన్నాడు. గివెన్ ఆన్సర్స్ ఆర్ సిగ్నలింగ్, ఓన్లీ స్టార్ట్ సిగ్నలింగ్, బోత్ స్టార్ట్ అండ్ స్టాప్ సిగ్నలింగ్ అండ్ ఫ్లో కంట్రోల్. సో ఈ స్టార్ట్ అండ్ స్టాప్ సిగ్నలింగ్, ఫ్లో కంట్రోల్ గురించి మనం థియరీ క్లాసెస్లో చెప్పుకున్నాము, ఒకసారి వీడియో చూడండి. ఓకే, స్టార్ట్ అండ్ స్టాప్ సిగ్నలింగ్ అంటే మనం ఈ బిట్స్ని పంపించేటప్పుడు సో ఒక సీక్వెన్స్లో పంపిస్తాము. సో ఆ సీక్వెన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ స్టాప్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మనం ఖచ్చితంగా పంపించాలి. ఎందుకంటే రిసీవర్కి తెలియాలి
మొత్తం ఎన్ని బిట్స్ ఉన్నాయి, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అని తెలిస్తేనే సో దాన్ని రిసీవర్ ప్రాపర్గా రిసీవ్ చేసుకోగలరు. అదేవిధంగా ఫ్లో కంట్రోల్ అంటే మీనింగ్ ఏంటంటే సో ఇక్కడ సెండర్ ఉన్నాడు, ఇక్కడ రిసీవర్ ఉన్నాడు. సెండర్ చాలా ఫాస్ట్గా డేటాను పంపించేస్తున్నాడు అనుకోండి, కానీ రిసీవర్ ఆ డేటాని రిసీవ్ చేసుకోవాలి కదా. సో ఇంత రిసీవింగ్ ఈ సెండర్ పంపించేంత స్పీడ్ రిసీవ్ చేసుకోలేదు అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, సెండర్ పంపించే ఇన్ఫర్మేషన్ లాస్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఫ్లో కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేయాలి. కాబట్టి ఈ బిట్స్ ఫార్మాట్లో డేటాని మనం సెంటర్ నుంచి రిసీవర్కి పంపించేటప్పుడు ఈ ఫిజికల్ లేయర్ ఏం చేస్తుందంటే అసింక్రోనస్ సీరియల్ కమ్యూనికేషన్లో ఫిజికల్ లేయర్ ఏం చేస్తుందంటే స్టార్ట్ అండ్ స్టాప్ సిగ్నలింగ్ని అదేవిధంగా ఫ్లో కంట్రోల్ని ప్రొవైడ్ చేసి డేటా ప్రాపర్గా సెంటర్ నుంచి రిసీవర్కి వెళ్ళేటట్టు చేస్తుంది అనమాట. ఇది మన థియరిటికల్ కాన్సెప్ట్లో వీడియో లెక్చర్లో చెప్పుకున్నాము, ఒకసారి వీడియో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టోపాలజీ రిక్వైర్స్ ఏ మల్టీ పాయింట్ కనెక్షన్? సో ఇందాక మనం డయాగ్రామ్లో చూసాము, మల్టీ పాయింట్ కనెక్షన్ దేనికి రిక్వైర్ అవుతుందంటే బస్ టోపాలజీకి రిక్వైర్ అవుతుంది. బస్ టోపాలజీలో సింగిల్ లైన్ ఉంటుంది, సింగిల్ లైన్కి మల్టిపుల్ సిస్టమ్స్ కనెక్ట్ అయింటాయి. సో కాబట్టి ఈ మల్టీ పాయింట్ కనెక్షన్ అనేది బస్ టోపాలజీలో మనం యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్, విచ్ మల్టీప్లెక్సింగ్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ డిజిటల్ సిగ్నల్స్? డిజిటల్ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయడానికి ప్రజెంట్ మనం యూజ్ చేసే మల్టీప్లెక్సింగ్ టెక్నిక్ వచ్చేసి TDM, టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ యూజ్ చేస్తాము. సో మనం అనలాగ్ సిగ్నల్స్కి అయితే FDM, ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ని యూజ్ చేసేవాళ్ళమే, కానీ ఇప్పుడు అన్ని డిజిటల్ సిగ్నల్స్ కాబట్టి టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, మల్టీప్లెక్సింగ్ ప్రొవైడ్స్. మల్టీప్లెక్సింగ్ వల్ల యూజ్ ఏంటి అంటే మల్టీప్లెక్సింగ్ వల్ల మనకి ఎఫిషియన్సీ పెరుగుతుంది, అదేవిధంగా ప్రైవసీ కూడా పెరుగుతుంది. అంటే డేటా అనేది డైరెక్ట్గా మనం పంపించకుండా మనం మల్టీప్లెక్సింగ్ చేసి పంపిస్తాం కాబట్టి ఒకవేళ హ్యాకర్ దాన్ని హ్యాక్ చేసినా కానీ ఏ టైప్ ఆఫ్ మల్టీప్లెక్సింగ్ యూజ్ చేసామో, ఏ విధంగా యూజ్ చేసామో అనేది హ్యాకర్కి తెలియదు కాబట్టి ప్రైవసీ ప్రొవైడ్ చేయగలము, అదేవిధంగా ఎఫిషియెంట్గా కూడా డేటాని సెండ్ చేయగలము. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, బోత్ ఎఫిషియన్సీ అండ్ ప్రైవసీ. నెక్స్ట్ క్వశ్చన్, the sharing of medium and its link by two or more devices is called duplexing, microplexing, multiplexing, fully duplexing. Correct answer is multiplexing. ఇదా మనం చెప్పుకున్నదే మల్టీప్లెక్సింగ్లో ఏం చేస్తాం అంటే మోర్ దెన్ వన్ లింక్ సేమ్ మీడియంని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించుకోవాలనుకోండి. సో ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించుకోవాల్సి ఉంటే మనకి లాంగ్ నుంచి ఒకే లైన్ని లాగుంటారు, ఆ సేమ్ లైన్ నుంచి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కనెక్షన్స్ని ప్రొవైడ్ చేస్తారు. అది ఏ విధంగా పాసిబుల్ అంటే మల్టీప్లెక్సింగ్ ద్వారానే పాసిబుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కేబుల్కి మొత్తం మీద ఒక 10 Mbps స్పీడ్ ఉందనుకోండి. సో ఆ కేబుల్ని సేమ్ కేబుల్ నుంచి ఒక 10 కనెక్షన్స్ ఇచ్చినారనుకోండి. ఆ 10 మెంబర్స్ ఒకేసారి యూజ్ చేస్తుంటే సో ఒక్కొక్కరికి 1 Mbps స్పీడ్ అనేది వస్తుంది అనమాట. ఓవరాల్గా 10 Mbps కాబట్టి సో టైంని డివైడ్ చేసి ఒకరి తర్వాత ఒకరికి ఇస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్ అని మనం చెప్పుకుంటాము. సో అన్ని రకాల మల్టీప్లెక్సింగ్ కూడా ఇదే టెక్నిక్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్, మల్టీప్లెక్సింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్. మల్టీప్లెక్సింగ్ ఎక్కడ యూజ్ చేస్తామో సర్క్యూట్ స్విచ్చింగ్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ TDM స్లాట్స్ ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ. ఆన్సర్స్ వస్తే సెకండ్స్, బిట్స్, ఫ్రేమ్స్, ప్యాకెట్స్. టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్లో టైమ్ స్లాట్స్ని మనం ఫర్దర్గా ఫ్రేమ్స్గా డివైడ్ చేయొచ్చు. టైమ్ స్లాట్స్ని ఏ విధంగా డివైడ్ చేస్తాం, ఫ్రేమ్స్గా డివైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఆన్సర్ ఈస్ ఫ్రేమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ TDM అంటే టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ ద ట్రాన్స్మిషన్ రేట్ ఆఫ్ ఎ మల్టీప్లెక్స్డ్ పాత్ ఈజ్ ఆల్వేస్ డాష్ ద సమ్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ రేట్స్ ఆఫ్ ది సిగ్నల్ సోర్సెస్. సో మొత్తం సిగ్నల్ సోర్సెస్కి ఎంతైతే డేటా కావాలనో, ట్రాన్స్మిషన్ రేట్ కావాలనో, ఈ ట్రాన్స్మిషన్ రేటు మల్టీప్లెక్స్డ్ పాత్ ఏ విధంగా ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్గా ప్రతి ఒక్క సిగ్నల్ సోర్స్కి ఎంత కావాలి, ఓవరాల్గా ఎంత కావాలంటే ఓవరాల్గా ప్రతి ఒక్క సిగ్నల్ సోర్స్కి కావాల్సిన ఏదైతే ట్రాన్స్మిషన్ రేట్ ఉంటుందో సో అవన్నీ మనం యాడ్ చేస్తే దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉండాలి, అప్పుడే డేటాను ట్రాన్స్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్సర్ అవుతుంది గ్రేటర్ దాన్.
నెక్స్ట్ క్వశ్చన్ డేటా కమ్యూనికేషన్ సిస్టమ్ విత్ ఇన్ ఎ బిల్డింగ్ ఆర్ క్యాంపస్ ఈజ్. సో దీని గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఒక క్యాంపస్లో ఉండే డేటా కమ్యూనికేషన్ సిస్టమ్ ఏమవుతుంది? LAN, లోకల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ క్వశ్చన్ ద ఫిజికల్ లేయర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మాడ్యులేషన్, ఛానల్ కోడింగ్, లైన్ కోడింగ్, ఆల్ ఆఫ్ ది మెన్షన్. సో ఇవన్నీ కూడా ఫిజికల్ లేయర్ రెస్పాన్సిబిలిటీ కిందకే వస్తుంది. థియరిటికల్ కాన్సెప్ట్స్లో ఒకసారి చూడండి, ఫిజికల్ లేయర్ ఫంక్షనాలిటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉన్నాయని మొత్తం డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఫిజికల్ లేయర్ రెస్పాన్సిబిలిటీ కిందకి వస్తాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ఆఫ్ ది మెన్షన్డ్. నెక్స్ట్ క్వశ్చన్ బిట్స్ కెన్ బి సెంట్ ఓవర్ గైడెడ్ అండ్ అన్గైడెడ్ మీడియా యాజ్ అనలాగ్ సిగ్నల్ బై. సో బిట్స్ని మనం ట్రాన్స్మిట్ చేయాలంటే బిట్స్ ఏ ఫార్మాట్లో ఉంటాయి? 0s and 1 ఫార్మాట్లో ఉంటాయి అన్నమాట. సో 0s and 1s ఫార్మాట్లో ఉండే డేటాని మనం గైడెడ్ మీడియాలో కానీ అన్గైడెడ్ మీడియాలో కానీ పంపించాలంటే మనం ఏ టైప్ ఆఫ్ మాడ్యులేషన్ యూజ్ చేయాలంటే డిజిటల్ మాడ్యులేషన్ని యూజ్ చేయాలి. అంటే 1ని రిప్రజెంట్ చేయడానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉండాలి, 0ని రిప్రజెంట్కి అనదర్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. అటువంటిప్పుడే పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ అవుతుంది డిజిటల్ మాడ్యులేషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ లింక్ ట్రాన్స్మిట్స్ 4000 frames per second and each slot has 8 bits, the transmission rate of a circuit. సో ట్రాన్స్మిషన్ రేట్ మనం కనుక్కోవాలంటే ఫార్ములా తెలియాలి. ట్రాన్స్మిషన్ రేట్ ఫార్ములా ఏంటంటే ట్రాన్స్మిషన్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఇంటూ నెంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ ఏ స్లాట్. నెంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ ఏ స్లాట్. సో నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఎన్ని ఉన్నాయి? 4000 frames ఉన్నాయి. నెంబర్ ఆఫ్ బిట్స్ ఎన్ని ఉన్నాయి? 8 bits ఉన్నాయి. ఓకే, కాబట్టి ఎంత? 32,000 బిట్స్ పర్ సెకండ్. ఓకే, సో ఈ 1000ని మనం కేగా తీసుకుంటే, కిలోగా తీసుకుంటే 32 kbps, 32 కిలోబిట్స్ పర్ సెకండ్ అవుతుంది ఆన్సర్. కాబట్టి ఆన్సర్ సి. ద లాస్ట్ బిట్ ఫిజికల్ ఆర్ లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎ నెట్వర్క్ ఈస్. గివెన్ ఆన్సర్స్ ఆర్ రూటింగ్, కంట్రోల్, టోపాలజీ, నెట్వర్కింగ్. ఇందాక మనం చూసాం కదా ఫిజికల్ ఆర్ లాజికల్ అరేంజ్మెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోపాలజీస్ మనం చూసాం. కాబట్టి ఆన్సర్ ఏంది? టోపాలజీ. ఇది కంప్యూటర్ నెట్వర్క్స్ మోడల్ టెస్ట్ 1 ఎక్స్ప్లెనేషన్. సో డైలీ ఒక్కొక్క టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కంటిన్యూ చేద్దాం. కంప్యూటర్ నెట్వర్క్స్ కంప్లీట్ చేద్దాం. దాని తర్వాత రిమైనింగ్ ఏమంటే అవి చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ.